మళ్ళీ నేనే అంటున్నారు రేవంత్. సీఎంగా 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సీఎం రేవంత్ తెలంగాణలో 10 ఏళ్లు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుందని ప్రజలకు భరోసా ఇస్తున్నారు. రెండో టర్మ్ కూడా తానే సీఎంగా ఉంటానని, పథకాలు, ఉద్యోగాలు, అభివృద్ధి విషయంలో డౌటే వద్దంటున్నారు. 2.5 ఏళ్లలో 1,00,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తారని, గ్రామాల అభివృద్ధికి కేంద్రంతో కొట్లాడి నిధులు తెస్తారని ప్రజలకు భరోసా ఇస్తున్నారు సీఎం రేవంత్. 10 సంవత్సరాల అండగా నిలబడండి. తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1 స్థానంలో నిలబెడదాం. మీకు నిధులిచ్చే బాధ్యత నాది, మీకు నీళ్ళిచ్చే బాధ్యత నాది, మీకు విద్యనందించే బాధ్యత నాది. 10 ఏళ్ళు రాజకీయాలు పక్కన పెట్టండి, మన సమస్యలను పరిష్కరించుకుందాం. మక్తల్, కొత్తగూడెం, హుస్నాబాద్ ఎక్కడికి వెళ్లినా సీఎం రేవంత్ది ఒకటే మాట. 10 ఏళ్లు తెలంగాణలో ఉండేది కాంగ్రెస్ ప్రభుత్వమే, అభివృద్ధి విషయంలో డౌటే వద్దంటున్నారు. సంక్షేమ పథకాలు, ఉద్యోగాలకు తనది హామీ అంటున్నారు. తెలంగాణలో 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన ఉత్సవాలు నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ఇప్పటికే మక్తల్, కొత్తగూడెం, హుస్నాబాద్ ప్రజాపాలన సభల్లో పాల్గొన్న సీఎం వరాల జల్లులు కురిపిస్తున్నారు. 100 కోట్లతో స్థానికంగా అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తున్న రేవంత్ రాబోయే 10 ఏళ్లు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని భరోసా ఇస్తున్నారు. మరో టర్మ్లో కూడా తానే సీఎంగా ఉంటానని అంటున్నారు. ప్రజలు తనకు 10 ఏళ్ల పాటు అండగా ఉండాలని, తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ 1గా తీర్చిదిద్దేందుకు సహకరించాలని కోరుతున్నారు సీఎం రేవంత్. రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో తుమ్మల గారితో, భట్టి గారితో, పొంగులేటి గారితో కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి గ్రామాలను అభివృద్ధి పదం వైపు నడిపించే వాళ్లను సర్పంచులుగా ఎన్నుకోవాల్సిందిగా మళ్ళీ వస్తా. పూర్తి స్థాయిలో చర్చించుకుందాం, మిమ్మల్ని అందరినీ కలుస్తా. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో ఇప్పటికే 60,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని, 2.5 ఏళ్లలో 1,00,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తానని సీఎం రేవంత్ హామీ ఇస్తున్నారు. రాష్ట్రంలో మంచి ప్రభుత్వం ఉంటే ప్రజలకు ఇబ్బంది లేకుండా సంక్షేమ పథకాలు అందుతాయని, గ్రామాలు అభివృద్ధి చెందాలంటే స్థానిక యువత 10 ఏళ్ల పాటు రాజకీయాలను పక్కన పెట్టి మంచివారిని సర్పంచ్గా ఎన్నుకోవాలని పదే పదే ప్రజలను కోరుతున్నారు సీఎం రేవంత్. మంత్రులతోని, ఎమ్మెల్యేలతోని కలిసి పనిచేసే సర్పంచులను గెలిపించుకోండి. అప్పుడు మన గ్రామాలకు నిధులు వస్తాయి. కేంద్రం నుంచి కొట్లాడైనా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అత్యధికంగా నిధులు గ్రామాలకు విడుదల చేసే బాధ్యత నేను తీసుకుంటా. మొత్తానికి 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సీఎం రేవంత్ తన ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై సూపర్ కాన్ఫిడెన్స్ తో ప్రజల్లోకి వెళ్తున్నారు.